సో కాబట్టి రిలేషన్షిప్స్ అనే వాటిల్లో మనకేంటంటే మెయిన్ గా దేర్ ఆర్ మెనీ క్వాలిటీస్ దట్ హ్యాపీ రిలేషన్స్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకోండి. సో వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళ పనులు ఒకళ్ళు కలిసిమెలిసి చేసుకుంటే ఇబ్బంది ఉండదు. సో అలా కాకుండా ఇది నా పని ఇది నీ పని కేటాయించుకున్నారు అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, మనకి హ్యాపీనెస్ అనేది ఉండదు. సో అది ఆటోమేటికల్ లిమిట్ అయిపోతాము మనం ఒక పనికి. సో ఇది నా పని నీ పని డివైడ్ చేసుకోవడం, ఇద్దరి మధ్య మనకి డిఫరెన్సెస్ అనేవి కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రిలేషన్షిప్స్ విత్ హ్యూమన్స్ అనేది మనం ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండేట్టుగా చూసుకోవాలి. అంటే వర్క్ షేరింగ్ అనేది మనం చేసుకుంటా ఉండాలి. నాకు పని ఉన్నప్పుడు నువ్వు, నీకు పని ఉన్నప్పుడు నువ్వు, ఇలా చేసుకుంటా వెళ్తే సో ఇద్దరం వచ్చే పాజిటివ్ రిలేషన్షిప్స్ అనేది క్రియేట్ అవుతాయి. దానివల్ల మనం కూడా ఆనందంగా ఉంటాం. సో మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత రిలేషన్షిప్స్ ఎలాగనేట్ లైఫ్. ఓకే. సో తర్వాత మనకి రిలేషన్షిప్స్ అనేది మనిషి యొక్క లైఫ్ స్పాన్ కూడా పెంచుతాయి. అంటే జీవిత కాలాన్ని పెంచుతాయి అంటారు. ఎందుకని ఇక్కడ రిలేషన్షిప్స్ అనేది ఉండడం వల్ల ఆ, మనకేమవుతుంది, సో మన కోసం కేరింగ్ తీసుకోవడానికి ఎవరు ఉన్నారు, సంబడి ఈజ్ దేర్ అనేది మనకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అంటే నాకేదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, సో అనారోగ్యం వచ్చినప్పుడు నాకెవరు లేరు అనుకోండి, నాకు ఎలా అనిపిస్తుంది, సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, అంటే నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. సో అందువల్ల నాకెవరు లేరు అనే ఫీలింగ్ తోటి నాకు అనారోగ్యం అనేది పెరిగిపోతుంది. సో ఇంకా నేను డిప్రెషన్ లోకి వెళ్తాను. దానివల్ల నాకు వచ్చినటువంటి హెల్త్ ఇష్యూ ఏదైతుందో అది నాకు త్వరగా క్లియర్ అవ్వదు. కాబట్టి మనకి ఎవరైతే ఒక తోడు అనేది ఉంటారు, రిలేషన్షిప్ అనేది ఉంటుందో, ఒక మంచి తోడు అనేది ఉంటుందో, ఆటోమేటిక్ గా నేను హ్యాపీగా ఉంటాను, హెల్దీగా నాకు ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా నాకు కేరింగ్ తీసుకోవడానికి ఉన్నారు అని చెప్పేసి ఒక ఫీలింగ్ తోటి నేను చాలా హ్యాపీగా ఉంటాను. కాబట్టి సో నా లైఫ్ స్పాన్ కూడా ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో ఆటోమేటిక్ మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత రిలేషన్షిప్స్ బ్రింగ్ గ్రేట్ జాయ్. దాని తర్వాత మనకి నెక్స్ట్ది రిలేషన్షిప్స్ అనేది మనకి మంచి ఆనందాన్ని కూడా ఇస్తాయని చెప్పి చెప్తాం. సో ఎలాగంటే రిలేషన్షిప్ అది ఇందాక చెప్పుకున్నాను కదా, సో మనం ఎప్పుడైతే మనకి మంచి రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి, ఫ్యామిలీ మధ్య కానివ్వండి, లేదంటే ఫ్రెండ్స్ మధ్య కానివ్వండి, ఇంకొకరి మధ్య కానివ్వండి, సో మనకి ఎప్పుడైతే పాజిటివ్ రిలేషన్షిప్స్ అనేవి ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్ గా వాటి వల్ల మనకి ఆనందం కూడా కలుగుతుంది. కాబట్టి రిలేషన్స్ ప్రొవైడర్స్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టు షేర్ అవర్ లైఫ్ విత్ ద పీపుల్ హూ కెన్ హెల్ప్ అవర్ అవుట్ ఇన్ టఫ్ టైమ్స్. అంటే ఎప్పుడైతే మనకి మంచి రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయో మనకి టఫ్ టైమ్స్ వచ్చినప్పుడు ఆ రిలేషన్షిప్స్ అనేవి మనకి ఆ, మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. అంటే మనకు ఒకళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఒక ఫీలింగ్ అనేది మనకు వస్తుంది. కాబట్టి మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మనకి తోడుగా ఉండేవాళ్ళు, అదేవిధంగా మనకి ఏదన్నా ఆనందం వచ్చిన ఆనందాన్ని పంచుకోవడానికి ఒక నలుగురు, ఇట్లా మనకి ఆ, తోడు అనేది ఉంటే గనక ఆటోమేటిక్ గా మనం ఆనందంగా ఉంటాము. సో మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా ఆనందంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి రిలేషన్షిప్స్ అనేది మనకి ఆనందాన్ని ఇస్తాయి. అంటే ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, ఒకసారి కూర్చున్నాం, మాట్లాడడం సరదాగా ఉంటుంది. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసాం. సో పండగలు వచ్చినప్పుడు మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు సో జనరల్ గా మనకి ఊళ్ళకి అందరూ వస్తూ ఉంటారు, సో ఎంజాయ్ చేయడానికి. సో ఆ టైంలో మనందరం కలిసి గనక హ్యాపీగా గనక ఒకసారి కూర్చుని గ్యాదర్ అయితే ఆటోమేటిక్ గా మనందరం కూడా సరదాగా మాట్లాడుకుంటాం. అంటే మనకి జరిగినట్టు ఇన్సిడెంట్స్, లేకపోతే మన ఆఫీసుల విషయాలు కానివ్వండి, లేదంటే మన ఫ్రెండ్స్ కానివ్వండి, ఎట్లా జరిగింది అట్లా జరిగింది, నేను చిన్నప్పుడు ఎలా ఉన్నాను, ఇట్లా చేశాను, ఇలాంటివన్నీ కూడా మనకి మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం రికలెక్ట్ చేసుకోగలుగుతాం. రికలెక్ట్ చేసుకుని మనం ఆనందంగా ఉంటాము. సో అది మనతో పాటుగా ఉన్న వాళ్ళందరూ కూడా అవన్నీ విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో కాస్త మనకి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మనం అనుకున్న వాళ్ళతో మనం సమయాన్ని గడిపితే ఆటోమేటిక్ గా హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. తర్వాత రిలేషన్షిప్ కీపర్స్ బీయింగ్ లోన్లీ. అదేవిధంగా మనకి రిలేషన్షిప్స్ అనేది ఎప్పుడు కూడా మనకి ఏం చేస్తుందంటే అది మనకు ఒక వాల్యుబుల్ ఇన్వెస్ట్మెంట్. అది వైల్ వీ ఆల్ నీడ్ టైమ్ టు అవర్ సెల్ఫ్, వి ఆల్సో రిక్వైర్ రిలేషన్స్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ సపోర్ట్ టు లివ్ ఏ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, సో మనకి పేరెంట్స్ ని చూసుకోవడానికి ఎవరు లేరు. సపోజ్ ఇప్పుడు మనం ఏదో ఒక లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారనుకోండి, సో
వైఫ్ వాళ్ళ దగ్గర ఉందనుకోండి, పేరెంట్స్ దగ్గర ఇబ్బంది లేదు. సో నేను లేకపోయినా కూడా తను నా తల్లిదండ్రులు చూసుకుంది, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఇటుగానే ఎట్గానే ఉంది ఎవరినన్నా చూసుకోగలుగుతుంది. అప్పుడు నేను కొంచెం హ్యాపీగా నా పని మీద నేను ఉండగలుగుతాను. అంటే నాకు ఇంట్లో పెద్దగా టెన్షన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే నేను బయట ఉన్నప్పుడు ఆ, మా ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి వైఫ్ ఉంది, సో ప్రొటెక్ట్ చేస్తుంది అన్నటువంటి ఒక నమ్మకం ఆ, ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ గా నేను ఒక్కనే ఉన్నా కూడా నేను హ్యాపీగానే ఉండగలుగుతాను. రోజు కాసేపు మాట్లాడతాం. సో ఇంట్లో వాళ్ళతో కూడా మనం మాట్లాడతాం. సో అక్కడ చూసుకోవడానికి మనకి ఒకళ్ళు ఉన్నారన్నటువంటి ఒక ఫీలింగ్ తోటి మనందరం కూడా హ్యాపీగా ఉంటాం. ఓకే. హలో, హలో, ఆర్ యూ ఏబుల్ టు హియర్ మై వాయిస్? Right now, are you audible in my voice? Okay, okay. So somebody is message me. It is not audible. Okay. Right. Okay. సో దీనిలో నెక్స్ట్ ఫిజికల్ ఫెసిలిటీస్. అదేవిధంగా నేను ఆనందంగా ఉండాలి అని అంటే నాకు ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలంటే ఫుడ్, తర్వాత షెల్టర్, క్లాత్స్, తర్వాత మ్, ఉండడానికి అదే షెల్టర్, ఫుడ్, క్లాత్స్ అండ్ వాటర్ అండ్ మెడిసిన్. సో ఇవన్నీ కూడా నాకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్. సో ఈ ఫెసిలిటీస్ కనుక ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. సో నేను ఆటోమేటిక్ గా చెప్పాను కదా, నేను హ్యాపీగా ఉంటే మిగతా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటాను ట్రై చేయాలి. కాబట్టి ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి, అది ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి నెక్స్ట్ది యానిమల్ కాన్షియస్నెస్. సో యానిమల్ కాన్షియస్నెస్ లో నేను ఏంటంటే ఇక్కడ అంటే భూతదయ అంటారు. అంటే సో మన మన పట్ల మనకి ఎలాంటి ప్రేమ ఉంటుందో, సో ఎదుటి వాళ్ళ మీద కూడా మనకు అలాంటి ప్రేమ ఉండాలి. దానితో పాటుగా ఇంకోటి ఏంటంటే ఆ, దాన్ని మనం తెలుగులో ఏమంటారంటే భూతదయ అంటారు. అంటే ఏంటంటే ప్రతి జంతువు పట్ల మనకు ప్రేమ ఉండాలి. అంటే కేవలం మనుషుల పట్లే కాదు, జంతువుల పట్ల కూడా మనకు ప్రేమ ఉండాలి. అంటే మనము ఎలాగైతే ఆ, బాధపడతామో, ఎదుటి జంతువుని ఏదైనా మనం కొట్టినప్పుడు కూడా జంతువు కూడా అలాగే బాధ. ఇప్పుడు మనం రీసెంట్ గా చూసాం, వయనాడులో ఒక చెప్పుకోలేనటువంటి మనం ఒక జంతువుని, ఏనుగుని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు అక్కడ. సో ఏం చేశారంటే పాపం అది ఆల్రెడీ క్యారింగ్ అంటే ప్రెగ్నెంట్ గా ఉందా ఏనుగు. సో అయితే ఎవరో కొంతమంది ఆ ఏనుగుని చంపి దాని నుంచి ఆ దంతాలన్నీ సేకరించాలని చెప్పేసి దాని నోట్లోకి పనసకాయలో ఒక బాంబు పెట్టి ఆ పనస పండుని దానికి ఇచ్చారు. పాపం అది ఆకలితో ఉంది, లోపల కూడా ప్రెగ్నెంట్ కాబట్టి ఆకలితో ఉంది కాబట్టి తినేస్తుంది. అయితే అది సరిగా నవ్వేటప్పటికి చేరిపోయింది ఆ బాంబు. సో దానికి నోరు ఇదంతా కూడా పక్కన అంతా కూడా డ్యామేజ్ అయిపోయి చాలా బాధపడుతూ పాపం ఏమీ చేయకుండా ఒక మాట కూడా అనుకుంటే ఒక ఇది కూడా చేయకుండా పాపం తనకై తాను వెళ్ళి ఒక వేడిని తట్టుకోలేక, మన నొప్పిని తట్టుకోలేక పాపం ఆ, వెళ్ళి ఒక చె- చెరువులో అక్కడ నుంచుని అలాగే దాన్ని పాపం బయటికి తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆ బాధను భరించలేక అది కొద్దిసేపు నా దగ్గర 2% అయింది. ఆ విషయం బయట ప్రపంచానికి చాలా ఆలస్యంగా తెలుసు. అయినప్పటికీ అంటే ఇలా ఆ, అవి మనకి చెప్పుకోలేవు. కాబట్టి నీకు ఎంత పెయిన్ గా ఉంటుందో, అదే మనం ఒక చిన్న గుండె సూది పుచ్చుకుంటేనే, ఒక చిన్న సూది పుచ్చితేనే మనం అమ్మ అంటున్నాం. సో మరి అలాంటిది ఒక జంతువుని మనం అలా ఇబ్బంది పెట్టామంటే అది చూడండి ఒకసారి, నోరులోని మృగజీవం. అలా ఇలాంటివి చాలా దుర్ఘటనలు జరుగుతా ఉన్నాయి, మనం చూస్తా ఉన్నాం. కాబట్టి
యానిమల్ కాన్షియస్నెస్ అంటే మన మన ఎదుటి మనుషుల్ని గురించే ఆలోచన కాకుండా మనుషులతో పాటుగా మనం జంతువుల పట్ల కూడా మనం దయ ప్రేమ కలిగి ఉండాలి. సో మనకి వాటి వల్ల ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మనం దాని గురించి ఆలోచించాలి కానీ వాటి వల్ల మనకి ఇబ్బంది లేనప్పుడు మనం వాటిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. సో వాటి దారిన అవి వెళ్తాయి, మన దారిన మనం ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా మనం అనవసరంగా ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం, హింస అనేది అది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నాను. కాబట్టి ఆ యానిమల్ కాన్షియస్నెస్ ఉండాలి. ఎప్పుడైతే నీకు ఆ యానిమల్ కాన్షియస్నెస్ ఉంటుందో అంటే ఎదుటి వాళ్ళ పట్ల అవగాహన, అంటే అది ఒక జంతువు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో వాళ్ళ పట్ల మనకు ఒక మంచి అవగాహన కనుక ఉన్నట్లయితే ఆ ఎదుటి వాళ్ళ యొక్క పరిస్థితులు మనం అర్థం చేసుకుంటాం. అప్పుడు వాళ్ళు ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు లేదంటే బాగా పడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు సో మనం వెళ్ళి వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళతో కూర్చుంటే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళకి మనం కొంచెం ఊరటను కనుక ఇవ్వగలిగితే పాటలు చదువుతూ సో ఒక మంచి మాట ఆ, అంటా ఉంటాం, మనం కూడా వింటూ ఉంటాం. సో ఒక మంచి మాట ఆ, ఒక జీవితాన్ని కాపాడుతుంది అని చెప్పేసి అలా మనం వాళ్ళకి ఆ సమయంలో వచ్చేటటువంటి ఒక మంచి మాట వాళ్ళని ఆనందంగా ఉంచగలుగుతుంది. తర్వాత హ్యూమన్ కాన్షియస్నెస్. సో కాన్షియస్నెస్ అదే ఇప్పుడు ఇందాక యానిమల్ కాన్షియస్నెస్ అన్నాం, ఇప్పుడు హ్యూమన్ కాన్షియస్నెస్ ఇప్పుడు రెండింటికి అదే. ఇందాకేమో మనం చెప్పింది జంతువుల పట్ల వాటి పట్ల అని, ఇప్పుడు మనుషుల పట్ల అనేది కూడా చెప్తాం అదే. సో కాన్షియస్నెస్ ఈస్ ద ఇండివిజువల్ అవేర్నెస్ ఆఫ్ యువర్ యూనిక్ థాట్స్, అంటే మన యొక్క ఆలోచనలు, మెమరీస్, ఫీలింగ్స్, సెన్సేషన్స్ అండ్ ఎన్విరాన్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఆ, చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరికి ఉంటాయండి కంపల్సరీ. మెమరీస్ ఉంటాయి, థాట్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, సెన్సేషన్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంట్ అంటే ఆ, ప్రకృతి పట్ల కూడా మనం ప్రేమను కలిగి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. సో ప్రకృతి మన మీద గనక పగబడితే అంటే ప్రకోపిస్తే జరిగే దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇవాళ మనం చూస్తున్నాము. ఈ ఫ్లడ్స్ ఇవన్నీ కూడా ఎవిడెన్స్. కాబట్టి దీనికి కారణం మనమే, గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువైపోవటం మూలంగా సో మనకి ఈ అన్ఎక్స్పెక్టెడ్ రైన్స్ అనేవి రావడం, అదే హెవీ రైన్స్ అనేది పక్కన ఇలాంటివి జరుగుతా ఉన్నాయి. తర్వాత మ్యూచువల్ ప్రాస్పరిటీ. సో బట్ మనం అన్నిటి పట్ల ప్రేమగా ఉండాలి. అప్పుడు ఆ, మనందరం ఒకళ్ళ గురించి ఒకళ్ళు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ గా దానిలోనే మనకు ఆనందం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మన గురించి అర్థం చేసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటే సో మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు సో మనం అర్థం చేసుకోవడానికి ఒకళ్ళు ఉన్నారంటే ఒక ఫీలింగ్ కూడా మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. తర్వాత మ్యూచువల్ ప్రాస్పరిటీ. తర్వాత మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ అంటే మ్యూచువల్ హ్యాపీనెస్. మ్యూచువల్ హ్యాపీనెస్ అంటే మనతో పాటుగా మిగతా వాళ్ళు కూడా ఆనందంగా ఉండడం. అంటే అది నీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే నీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే నీ బంధువులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదంటే నీ చుట్టూతో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, పర్సన్స్ సొసైటీలో. తర్వాత ఈ మ్యూచువల్ ప్రాస్పారిటీ అంటే ఏంటంటే మ్యూచువల్ ప్రాస్పారిటీలో అవర్ బేసిక్ ఆస్పిరేషన్స్ ఆర్ హ్యాపీనెస్. అంటే మనందరి యొక్క కోరిక, మనందరం ఏమని కోరుకుంటాం, అందరం కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. అదేవిధంగా మ్యూచువల్ ప్రాస్పారిటీ అంటే అందరం బాగుండాలి అని మనం కోరుకుంటాం. సో హ్యాపీనెస్ ఈజ్ ఎన్షూర్డ్ బై ద రిలేషన్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ప్రాస్పారిటీ ఈజ్ ఎన్షూర్డ్ బై వర్కింగ్ ఆన్ ఫిజికల్ ఫెసిలిటీస్. అంటే నాకు కావాల్సిన నాకు సమృద్ధిగా ఉన్నప్పుడు, నేను సాటిస్ఫై ఉన్నప్పుడు సో ప్రాస్పారిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా మంచి రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ చేసినప్పుడు దానివల్ల మనకి హ్యాపీనెస్ వస్తుంది. అంటే హ్యాపీనెస్ అనేది మనకి హ్యూమన్ బీయింగ్స్ వల్ల వస్తుంది. ప్రాస్పారిటీ అనేది మనకి ఫిజికల్ ఫెసిలిటీస్ నుంచి వస్తుంది. అర్థమైంది. కాబట్టి ప్రాస్పారిటీ అనేది ఫిజికల్ ఫెసిలిటీ, అంటే ఇది నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ నుంచి మనకు వస్తుంది. ఈ హ్యాపీనెస్ అనేది లివింగ్ ఆబ్జెక్ట్స్ నుంచి మాత్రం వస్తుంది. అంతేగాని ఫిజికల్ ఫెసిలిటీస్ వల్ల మనకి ఆ, ఎక్కువ ఆనందం అనేది రాదు. ఎందుకంటే ఫిజికల్ ఫెసిలిటీస్ అనేది మనకు కొంతమేరకే ఆనందం కలిగించగలవు కానీ మనకి ఆ, ఈ ఎక్కువ ఈ హ్యాపీనెస్ అనేది మనకి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ వల్ల మనం ఎక్కువ ఆనందంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ టాపిక్
సో నెక్స్ట్ టాపిక్, రైట్ ఎ షార్ట్ నోట్స్ ఆన్ కాన్సెప్ట్ ఆఫ్ హార్మనీ ఇన్ ద ఫ్యామిలీ. అంటే హార్మనీ అనేది ఫ్యామిలీలో ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఈ టాపిక్ యొక్క అర్థం, ద టైటిల్ ఆఫ్ ద టాపిక్. ఓకే, సో హార్మనీ ఇన్ ద ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో ఒకళ్ళకి మధ్య హార్మనీ అనేది ఏ విధంగా ఉండాలి. సో హార్మనీ అనేది నేను చెప్పాను ఆల్రెడీ. సో హార్మనీ అంటే ఏంటి, ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఒకళ్ళకి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండాలి, దాన్ని మనం సమన్వయం అంటాం. ఓకే, అంటే ఒకళ్ళకి మంచి సమన్వయం ఉండాలి, దాన్ని మనం హార్మనీ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఖచ్చితంగా హార్మనీ అనేది ఉండాలి. ఎందుకు ఉండాలి? సో హార్మనీ అనేది కనుక లేకపోతే ఆటోమేటిక్ గా ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ అనేవి చాలా వీక్ గా ఉంటాయి. కాబట్టి ఈ సామరస్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే విడివిడిగా ఉండడం కాకుండా కలిసి ఉండడం. సో హార్మనీ అంటే ఏమని మనం చాలా మాట్లాడుకోవచ్చు, చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. సో ఈ తెలుగులో మనం చెప్పాలి అని అంటే దాన్ని మనం సామరస్యంగా ఉండడం అని చెప్పి చూద్దాం. సో ద కాంబినేషన్ ఆఫ్ సైమల్టేనియస్లీ సౌండెడ్ మ్యూజికల్ నోట్స్ టు ప్రొడ్యూస్ కార్డ్స్ అండ్ chord progression having a pleasing effect. An arrangement of the four gospels or of any parallel narratives which presents a single continuous narrative section. అంటే నాలుగింటి కలిపి ఒక విడివిడిగా ఉండటం తీసుకొచ్చి ఒక పొందిగ్గా చేయటం, అంటే విడివిడిగా ఉండకుండా కలిసి ఉండడం. అంటే ఇదే ఇందాక చెప్పాను కదా. సో సామరస్యం అనేది ఒక మీనింగ్ అయితే జనరల్ గా ఇది ఫ్యామిలీకి మనకి ఇక్కడికి వచ్చినట్టు హార్మనీ ఏంటంటే విడివిడిగా కాకుండా అన్ని కలిసి ఉండడం, అందరూ కలిసి ఉండడం. సో ఒకళ్ళతో ఒకళ్ళు రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయటం. సో దాన్ని మనం ఇక్కడ హార్మనీ అంటే కుటుంబ సభ్యుల అందరి మధ్య కూడా ఖచ్చితంగా మనకి హార్మనీ అనేది ఉండాలి, విడివిడిగా కాకుండా అందరూ కలిసి ఉన్నామన్నటువంటి కలిసి ఉండాలి. ఆ కలిసి ఉండడంలోనే మనకి హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది, చూసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఎ క్రిటికల్ కాంపోనెంట్ స్ట్రాంగ్ ఫ్యామిలీ బిజినెస్. సో ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీ అనేది మనం మెయింటైన్ చేయాలి, మనకు ఉండాలి అని అనుకున్నప్పుడు సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ హార్మనీ అనేది. అలైన్మెంట్ ఇన్ విజన్ అండ్ వాల్యూస్ అండ్ స్ట్రాంగ్ కమిట్మెంట్ ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్స్ business leaders to make the decisions that will steer the company in an appropriate. అంటే ఒక కుటుంబం అందరూ కలిసి ఒక బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అలైన్ అయ్యి, అంటే ఒకళ్ళతో ఒకళ్ళు కోఆర్డినేట్ చేసుకుని, అదే చెప్పాను కదా, కలిసి ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి నేను నువ్వు ఒకటేగా కలిసి ఉండి అందరూ ఒక టీం వర్క్ లాగా బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే సో ఆటోమేటిక్ గా బిజినెస్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య మంచి పాజిటివ్ రిలేషన్షిప్స్ అనేది ఉండాలి. అప్పుడే అంటే ఒకళ్ళు అలైన్ అయిపోవాలంటే మనందరం ఒకటే అనేటువంటి ఒక ఫీలింగ్ లోకి రావాలి. సో దానికి మంచి కమిట్మెంట్ తోటి పనిచేయాలి. దాంట్లో మన విజన్ వాల్యూస్ రెండు కూడా ఈ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అందరికీ ఇవి సమానంగా ఉండాలి, విజన్ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి. సో అది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ విజన్స్ వాల్యూస్ అనేది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కామన్ గా ఉండాలి, అలైన్ అయిపోవాలి. అంటే నాది నీది విజన్ ఒకటే ఉండాలి, అదేవిధంగా నా పాలసీస్ నీ పాలసీస్ ఒకే రకంగా ఉండాలి. ఇలా మనం అందరివి పాలసీస్ అనేవి ఒకే రకంగా ఉండేటట్లుగా మనం చూసుకోగలిగితే ఆటోమేటిక్ గా నేను ఆనందంగా ఉంటాను, నాతో పాటు నువ్వు కూడా ఆనందంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత దీనిలో నెక్స్ట్ మనం ఫ్యామిలీ హార్మనీ అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కెన్ రిజల్ట్ ఫ్రమ్ దిస్ అలైన్మెంట్. ఎప్పుడైతే మనం ఫ్యామిలీ అలైన్మెంట్ అనేది బాగుంటుందో, ఫ్యామిలీ మధ్య ఒక హార్మనీ అనేది ఉంటుందో ఆటోమేటిక్ గా మనం పోటీ పడగలుగుతాం, పోటీలో ముందుంటాం. సో ఏ బిజినెస్ పైన మనం వేరే వాళ్ళతో పోటీ పడి మనం ముందుకెళ్ళడానికి కూడా అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. తర్వాత ప్రాసెస్ ఆర్ ప్రిన్సిపల్స్ ఇన్ ఫ్యామిలీ హార్మనీ. వాట్ ఆర్ ద ప్రాసెస్ అండ్ ప్రిన్సిపల్స్ యూ హ్యావ్ టు ఫాలో ఇన్ ద ఫ్యామిలీ హార్మనీ. దానిలో మనం చూస్తే కనుక ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి స్ట్రక్చరింగ్ వాల్యూస్. అంటే మనం
చాలా వాల్యూస్ ఉన్నాయి. దాంట్లో మనం సర్వీస్ తీసుకోవచ్చు, లేదంటే రెస్పెక్ట్ కావచ్చు, లేకపోతే కేరింగ్ అండ్ షేరింగ్ కావచ్చు, లేకపోతే హానెస్టీ కావచ్చు. దీస్ ఆర్ ఆల్ ద వాల్యూస్. సో నువ్వు ఏదైతే వాల్యూస్ నువ్వు తీసుకున్నావో ఆ వాల్యూస్ కి నువ్వు ఏదైతే ఫోకస్ చేస్తున్నావు వాల్యూస్, ఆ ఫోకస్ చేసినటువంటి వాల్యూస్ మీద, అంటే నువ్వు ఏదైతే ఇంపార్టెంట్ అని అనుకుంటున్నావో ఆ ఇంపార్టెంట్ అనుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ని నువ్వేం చేయాలి, ఒక స్ట్రక్చర్ చేసుకోవాలి. అంటే దానికి ఒక షేప్ చేసుకోవాలి. అంటే ఇది ఇలా ఉండాలి, సో నేను ఇలా చేయాలి అనే దాని మీద నీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది ఉండాలి. సో దానికి నువ్వు ఒక స్ట్రక్చర్ ని డెవలప్ చేసుకుని ఆ స్ట్రక్చర్ ప్రకారంగా గనక నువ్వు ఆ వాల్యూస్ ని ఐడెంటిఫై చేసుకుని ఆ వాల్యూస్ ని ఆ విధంగా గనక నువ్వు ఫాలో అయితే అల్టిమేట్ గా నీ ఫ్యామిలీలో మంచి హార్మోని అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ పని చేయాలి. అంటే నువ్వు నమ్మినటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువల్ని మనం వదిలిపెట్టకుండా ఆ విలువల్ని మనం పాటిస్తూనే ఉండాలి, దానికి ఫాలో అవుతూనే ఉండాలి. అవే మనల్ని గైడ్ చేస్తాయి. మనం ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, ఫ్యామిలీలో ఉండే ఇతర వ్యక్తులతో మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనల్ని గైడ్ చేస్తాయి. తర్వాత వాల్యూస్ ఇన్ యాక్షన్. తర్వాత మనం చేసే ప్రతి పనిలోనూ కూడా విలువలు ఉండాలి. అంటే ఏదో మనం ఒక పనిలోనే మెయింటైన్ చేయాలి, ఇంకో పనిలో మెయింటైన్ చేయకూడదు అనేది ఏం లేదు ఇక్కడ. ఇక్కడ మనం చూస్తే కనుక యాజ్ కన్సల్టెంట్స్ టు ఫ్యామిలీ బిజినెస్, అంటే ఒక ఫ్యామిలీ బిజినెస్ మనం కన్సల్టెంట్ అయితే కనుకంటే మనం చూస్తున్నాం, దాని బాధ్యతలు తీసుకుంటే కనుక వి ఆఫెన్ బీయింగ్ అవర్ వర్క్ విత్ ఫ్యామిలీస్ బై హెల్పింగ్ దెమ్ ఐడెంటిఫై దేర్ కోర్ వాల్యూస్ అండ్ యాక్షన్. అప్పుడు మనం చేసిన ముఖ్యమైన పని ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఏవైతే నమ్ముతున్నారో విలువలు, ఆ నమ్ముతున్నటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేసి, సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కోర్ వాల్యూస్ ని ఏ విధంగా వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ కోర్ వాల్యూస్ ని ఫుల్ఫిల్ చేయడానికి, సో మనం మన బిజినెస్ లోనే ఏం చేయొచ్చు, లేదంటే మన బిజినెస్ తో పాటుగా వాటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం ఏం చేయొచ్చు అనేది మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. మెనీ టైమ్స్ వెన్ వీ ఆస్క్ అబౌట్ దేర్ వాల్యూస్, సో మనం అందరినీ మనం ఎటువంటి విలువలు ఫాలో అవుతున్నాం అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం ప్రతి సందర్భంలోనూ. అదేవిధంగా వి గెట్ ఆన్సర్స్ లైక్ రెస్పెక్ట్, ఇంటిగ్రిటీ, హానెస్టీ. ఎదుటి వాళ్ళు మనం మీరు ఏమైనా ఫాలో అవుతున్నారా వాల్యూస్ అని అంటే జనరల్ గా మనం ఏమైనా మాట్లాడతామంటే, సో నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను, అదేవిధంగా ఇంటిగ్రిటీ ఉంది, హానెస్టీ ఉంది, సో ఇవన్నీ ఉన్నాయంటే గౌరవం ఇస్తున్నాను, ఐకమత్యంగా ఉంటున్నాం, నిజాయితీగా ఉంటున్నాను అని చెప్పి చెబుతాం. సో ఇవన్నీ మనకు అవసరమే. సో అవి మనకొక్కళ్ళకే కాదు, మనతో పాటుగా మిగతా వాళ్ళందరికీ కూడా అవి అవసరమైనవి, అవి ఇంపార్టెంటే. ఓకే, తర్వాత 1 minute లో మీటింగ్ క్లోజ్ అవుతుంది. సో సేమ్ లింక్ తోటి మళ్ళీ జాయిన్ అవుతుంది. సో తర్వాత సో స్టెప్ ప్రాసెస్ when I'm discussing second one, values in action. So values in action means చెప్పాను కదా. సో ఇందాక మనం ఏదైతే చెప్పామో సో అది చెప్తున్నట్టు మనం ఫాలో అవుతున్న వాల్యూస్ మనం నిజంగా చేసి చూపించాలి. దానిలో మనం ఎవరైనా వేరే వాల్యూస్ ఫాలో అవుతున్నప్పుడు జనరల్ మనం మాట్లాడే మాటలు ఏంటంటే మోస్ట్ గా మనందరం చెప్పేవి రెస్పెక్ట్, అంటే నేను ఎదుటి వాళ్ళని గౌరవిస్తున్నాను, అదేవిధంగా ఇంటిగ్రిటీ, ఐకమత్యంగా ఉంటున్నాం, అదేవిధంగా ఆనెస్టీ, నిజాయితీగా ఉంటున్నాం. సో ఇవన్నీ మనం చెప్తాం. తర్వాత అచీవింగ్ యాక్షనబుల్ వాల్యూస్. తర్వాత మనం ఏదైతే యాక్షనబుల్ వాల్యూస్ అవుతున్నాయో వాటిని ఐడెంటిఫై, అంటే రెస్పెక్ట్ అవ్వగలుగుతాం, ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయగలుగుతాం, అదే నిజాయితీగా ఉండగలుగుతాం. సో ఏవైతే ఈ మూడు మనం చెప్పుకున్నామో ఈ మూడింటిని మనం అచీవ్ చేయాలి లైఫ్ లో. అంటే వీటిని కోర్ వాల్యూస్ అంటాం. అంటే ఎదుటి వాళ్ళని గౌరవించడం, అదేవిధంగా ఐకమత్యంగా ఉండడం, అదేవిధంగా నిజాయితీగా ఉండడం. సో వీటిని మనం ఏమంటాం, కోర్ వాల్యూస్ అంటాం. సో ఈ కోర్ వాల్యూస్ ని మనం ఐడెంటిఫై చేసిన కోర్ వాల్యూస్ ని మనం ఫాలో అవ్వాలి పర్ఫెక్ట్ గా. తర్వాత వాటిని వాస్తవ రూపంలోకి తీసుకురావాలి, వాటిని అచీవ్ చేయగలగాలి లైఫ్ లో. తర్వాత అలైనింగ్ వాల్యూస్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. దాని తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనం ఏదైతే వాల్యూస్ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసినటువంటి వాల్యూస్, ఆ వాల్యూస్ ఐడెంటిఫై చేసినటువంటి వాల్యూస్ ని మనం ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనం అలైన్ చేయాలి. సో ఫ్యూచర్ జనరేషన్ కోసం ఎలా అలైన్ చేయాలి, సో వాటిని వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలి, మన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, సో మన ఎక్స్పీరియన్సెస్ లో మనం వాటిని ఏ విధంగా తర్వాత తరాలకు మనం వాటిని అందించాలి, సో వాటిని ఎలా ఫాలో అవ్వాలి అనేది మొత్తం కూడా
దాన్ని మనం అలైన్ చేసి పెట్టాలి. సో అలైన్ చేసి పెడితే మనకి ప్రాసెస్ అనేది స్మూత్ గా జరుగుతుంది. వాళ్ళు కూడా వాటిని క్లియర్ గా అర్థం చేసుకుంటారు. వాటిని ఎలా ఫాలో అవ్వాలో వాళ్ళని అలా ఫాలో అవుతారు. తర్వాత స్పీకింగ్ కైండ్లీ టు ఈచ్ అదర్. అదేవిధంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళ పట్ల మనం దయతో మాట్లాడాలి. అంటే దయ అంటే వాళ్ళ మీద జాలి చూపించమని కాదు. సో వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, సో ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకుని, సో అందరూ మన ఒక్కలే కాదు, అందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. సో అంటే ఎదుటి వాళ్ళ పట్ల ఎక్కువ కూడా మనం దయతోటి మాట్లాడాలి. అంటే వాళ్ళ పట్ల మనం ఆ, ఇది ఉండాలి, అంటే కన్సెంట్ తోటి ఉండాలి. సో కన్సెంట్ తోటి కనుక మాట్లాడితే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత హ్యావ్ ఏ ప్లాన్ ఫర్ మేనేజింగ్ స్ట్రెస్. దాని తర్వాత సో జనరల్ గా ఏంటంటే మనందరికీ కూడా స్ట్రెస్ అనేది ఉంటుంది పని చేస్తున్నప్పుడు. సో ఆ స్ట్రెస్ అనేది మనం ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవాలి. సో స్ట్రెస్ ని మేనేజ్ చేయాలని అంటే మనకు ఉన్నటువంటి ఒకే ఒక్కటి ఆప్షన్ ఏంటంటే, సో జనరల్ గా ఏంటంటే మనం ఆ, ఆ, ఏంటిది మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయటం. సో సరదాగా కాసేపు అందరితో మాట్లాడుకోవటం, అదేవిధంగా కాసేపు మెడిటేషన్ లాంటివి చేయటం, ఇలాంటివన్నీ చేస్తే ఫన్ యాక్టివిటీస్, ఇలాంటివన్నీ చేస్తే ఏంటంటే మనం స్ట్రెస్ అనేది కొంతవరకు మనం మినిమైజ్ చేసుకోవచ్చు. సో రియలైజ్ వెంటూ సేను అంటే మనం ఎదుటి వాళ్ళకి ఏదన్నా వాళ్ళు అడిగినప్పుడు, మనకి ఇది కావాలి అని అడిగినప్పుడు, సో నో అని చెప్పి చెప్పడం అనేది కాకుండా, అంటే ఎదుటి వాళ్ళు మనకి నో అని చెప్పి మనం ఎలాగైతే ఫీల్ అవుతామో మనం కూడా నో చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళకి అలాగే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. కాబట్టి సో నో చెప్పే ముందు ఒకసారి ఆలోచించండి, రియలైజ్ అవ్వండి. అంటే జనరల్ గా మనకి ఇబ్బందులు ఉంటాయి, మనకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి సో ఎదుటి వాళ్ళని మనం దాని ఆ రిఫ్లెక్షన్ వాళ్ళ మీద పడకూడదు. సో ఎవ్రీ వన్ హ్యాస్ ఎ లిమిట్ వాట్ ఈజ్ యువర్స్. అంటే ప్రతి ఒక్కళ్ళు మనం లిమిట్ అనేది ఉంటుంది. వాట్ ఈజ్ యువర్స్ అంటే నీ వరకు అనేది నీకు ఎంత వరకు అనే దాని మీద ఒక లిమిట్ ఉంటుంది. డోంట్ టేక్ ఆన్ టూ మచ్ టు డూ అండ్ నో వెన్ టు స్టాప్. అదేవిధంగా ఏది కూడా అతిగా చేయకూడదు. ఎక్కడ ఆపాలో దాన్ని అక్కడ ఆపుతుంది. అందరికీ మంచిది, అందరికీ బాగుంటుంది. కీప్ దిస్ ఇన్ మైండ్ విత్ యువర్ చిల్డ్రన్. అదేవిధంగా ఈ విషయాన్ని మనం పిల్లల విషయంలో కూడా చూడాలి. చిల్డ్రన్ నీడ్ డౌన్ టైం అండ్ సో డు పేరెంట్స్. అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా పిల్లలందరూ కూడా పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయాలనుకుంటారు. అయితే వాళ్ళకి కేటాయించాల్సిన అది కేటాయించాలి. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు, రోజు పనులు ఉంటాయి చాలా. సో వాళ్ళకుండే పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి ప్రతి అంటే మనం పిల్లలకి కేటాయించాల్సిన సమయం వాళ్ళకి కేటాయించు. వాళ్ళు ఏదైనా అడిగితే దానికి నో అని చెప్పకుండా దాన్ని పాజిటివ్ గా, అంటే సో నాకు ఈ పని ఉంది, సో ఇది మన కొంచెంసేపు అవును, కొంచెంసేపు పైన చేద్దాం, ఇట్లా వాళ్ళు మనం పాజిటివ్ మైండ్ చెప్తే సో ఆటోమేటిక్ గా వాళ్ళు మన పట్ల ప్రేమగా ఉంటారు. సో మనం కూడా హ్యాపీగా ఉంటాం. సో అందుకని ఇలాంటివి నో అని చెప్పడం అనేది తొందరగా చేయకుండా, సో మాక్సిమం నో అని చెప్పకుండా ఉండాలి మనం ట్రై చేయాలి. అండ్ ఫైండ్ సమ్ క్వైట్ టైం డైలీ. అదేవిధంగా ప్రతిరోజు మనకు ఒక మంచి టైం అనేది ఉంటుంది. అంటే మనం ఒక 10 నిమిషాల పాటు కొంచెం ప్రశాంతంగా ఉంటే, సో మనం ఏం చేయాలి, ఏంటి రిలాక్స్ అవ్వాలి. సో ఒక మంచి కాఫీ తాగుతున్నాం, ఒక టీ తాగుతున్నాం, సో కాస్త ప్రశాంతంగా కూర్చుని, సో మనం ఏం చేయాలి, అసలు ఈ రోజు ఏంటి, నాకు ఏం పనులు ఉన్నాయి, ఏంటి, సో నా స్ట్రెస్ ని ఎలా మనం తగ్గించుకోవాలి, సో ఈరోజు నేను ఆడావిడ పడకుండా ఉండాలంటే నేను ఈ రోజుని ఎలా ప్లాన్ చేసుకోవాలి, సో అవన్నీ కూడా మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. సో టైం షెడ్యూల్ చేసుకోవాలి. సో ఆ టైం షెడ్యూల్ చేసుకుని ఆ టైం షెడ్యూల్ ప్రకారం మనం ప్రతి పనులు చేసుకుంటే మనకి ఎటువంటి ఆడాలి ఉండదు, ప్రశాంతంగా ఉంటాం. తర్వాత స్పెండ్ టైం ఇన్ నేచర్. అదేవిధంగా ప్రకృతిలో సమయాన్ని కలపడానికి కూడా ప్రయత్నం చేయాలి. అదే సో డైలీ మనం ఒక మంచి పార్క్ వెళ్ళి వాకింగ్ వెళ్ళి పార్క్ లో కాసేపు కూర్చుని రావడం, లేకపోతే ఏదన్నా మనకి దగ్గరలో ఏదన్నా రివర్ ఫ్రంట్ ఉంటే కనుక రివర్ ఫ్రంట్ వెళ్ళి సో అలాంటి నది ముందు కాసేపు నడవటం, లేదంటే నది ముందు కాసేపు కూర్చోవటం, లేదంటే మనం సీ షోర్ ఏది ఉంటే కనుక మనకి దగ్గరలో సో సీ షోర్కి వెళ్తాం. సో ఇలా మనం ప్రతిరోజు ఏదో ఒకటి ప్రకృతితో మమేకమై బతుకుతూ ఉండాలి, ప్రకృతిలో మనం భాగంగా బతుకుతూ ఉండాలి. సో ఎప్పుడైతే ప్రకృతిలో భాగంగా మనం ఉంటామో ఆటోమేటిక్ గా ప్రకృతిలో ఉన్నటువంటి అందాన్ని చూస్తూ మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది. దానివల్ల కూడా మనకి స్ట్రెస్ అనేది రిలీవ్ అయిపోతుంది. సో హెల్త్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే మంచి ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది కాబట్టి అవన్నీ పీల్చుకోవడం వల్ల మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ దిస్ టాపిక్. ఓకే, సో హార్మ్ లేకుండా థ్యాంక్ యూ.